హలో ఎవ్రీవన్. ఇవాళ మనతో పాటు ఉన్నారు క్రియేటివ్ డైరెక్టర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ గారు. వారితో హ్మ్. మాట్లాడదాం. హలో సార్. హాయ్. సార్, బీజేపీకి కేటీఆర్ అంటే భయం అని చెప్పేసి ఒక కమెంట్ అయితే బాగా వైరల్ అయితుంది. సో, దానిపైన మీ అప్డేట్ ఏంటి? కేటీఆర్ మళ్ళా ఏదో విధంగా ఇక్కడ రీకన్‌స్ట్రక్ట్ చేసుకోవాలనుకోవడంలో తప్పులేదు. హ్మ్. ఎందుకంటే ఒకప్పుడు 10 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించారు. వాళ్ళ యొక్క మూర్ఖత్వపు పరిపాలన అదేదో వాళ్ళే పర్మనెంట్‌గాను వాళ్ళేదో రాజుల్లాగా, దొరల్లాగా కథగుడ్డు పెట్టారు కాబట్టి దెబ్బయిపోయారు. హ్మ్. మోడీయా, గీడియా అదేంటిది ఈడియా, మోడియా, పోడియా, సన్నాసి ఇటువంటి ఎదో మాటలు ఏమనుకున్నారు? అసలు ఓకే. డీసెన్సీ ఆఫ్ లాంగ్వేజ్ పాడు చేసింది కేసీఆర్‌ను వీళ్ళే ఆళ్ళ ఫ్యామిలీయే. హ్మ్. చాలా దెబ్బ అయిపోయింది. ప్రజల్లో రిజల్ట్ ఇచ్చారు. ఎవరైతే కాంగ్రెస్ అయితే ఇచ్చిందో వాళ్ళకి వెన్నుపోటు పొడిచేసీళ్ళు పరిపాలించేశారు. 10 సంవత్సరాలు ఊరుకున్నారు. హ్మ్. విలేజ్‌లో అందరికి అర్థమైపోయింది ఇప్పుడు. టౌన్‌లో ఉన్న వాళ్ళకి కాకుండా. రూరల్ ఏరియాల్లో హ్మ్. బాగా అసమ్మతి వచ్చేసింది. వీళ్ళు వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం తప్పితే వాళ్ళు చేసిన పనేమి హ్మ్. లేదని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళు పవర్‌లో ఉన్నప్పుడు ఒక ₹50,00,00,000 ఫారిన్ కంట్రీల ద్వారా హవాలా, హవాలా చేశారు. ఏం చేశారు మొత్తానికి తరలించారని కాంగ్రెస్ పెడుతుంది. ఓకే. పెడితే సెంట్రల్‌లో పెడితే సెంట్రల్‌లో ఉన్న ఈడీ, గీడీ అందరూ కూడా సీఐడీ గాని వాటెవర్ ఇట్ ఈస్ హ్మ్. సీబీఐ గాని వాళ్ళు ఇక్కడ రావాలంటే మోడీ ఇచ్చేయాలి. హ్మ్. చేయకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఆళ్ళకి ఈళ్ళకి ఆహ్, వీళ్ళ వలన నువ్వు బీఆర్ఎస్‌తో కలుసుకున్న పొత్తు వల్ల నువ్వు చేయట్లేదని ఆళ్ళకి ఓవరాల్‌గా బ్యాడ్ వస్తది. వీళ్ళు సౌండ్ ఎక్కువ చేస్తారు. ఎవరు ఓకే. రేవంత్ రెడ్డి ఆళ్ళు హ్మ్. కాంగ్రెస్ చేస్తది. మెయిన్ అపోజిషన్ కాబట్టి. ఇదంతటికి కారణం ఏంటంటే మహారాష్ట్రలో జరుగుతున్న ఎలక్షన్‌లకి కేటీఆర్ అంటున్నాడనమాట. ఓకే. మన రేవంత్ రెడ్డి డబ్బులు పంపిస్తామని. హ్మ్. ఈ డబ్బులు పంపించే కల్చరు కాంగ్రెస్‌కుంది. హ్మ్. వాళ్ళ చరిత్రలో ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి కానించి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎళ్తది. వేరే రాష్ట్రం నుంచి ఎళ్ళదు. ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడ నార్త్ అంతా కూడా డబ్బులు ఇక్కడి నుంచి కావాలి. హ్మ్. పాత్రలు మట్టుకు మెయిన్ ఆళ్ళకి. అలాగిచ్చాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఎందుకిచ్చాడప్పుడు? "నువ్వు నా దాంట్లో కల్పించుకోవద్దని" సోనియా గాంధీని అన్నాడు. ఓకే. మొట్టమొదటి కాంగ్రెస్ లీడర్. "నేను పరిపాలిస్తా ఉంటాను. నీకు ఎప్పుడన్నా కావాలో డబ్బులిస్తాను గానీ, నువ్వు ఇక్కడికి వచ్చి నన్ను పొగిడితే గానీ, నువ్వు నన్ను అక్కడి నుంచి కంట్రోల్ చేయడానికి ట్రై చేయొద్దన్నాడు." హ్మ్. ఏకైక చీఫ్ మినిస్టర్. పవర్‌ఫుల్ మ్యాన్ కాబట్టి. సో, అది అందరికీ చెల్లదు. కాంగ్రెస్ అందరిని ఆడిస్తది. నేను సీఎం తీసేస్తాం, అయి తీసేస్తాం అని చెప్పి బెదిరిస్తా ఉంటదనమాట. హైకమాండ్ ఒకటి ఉంది కాబట్టి. హ్మ్. అంచేత డబ్బులిస్తా ఉంటారు. డబ్బులిచ్చే కల్చర్ స్టార్ట్ చేసిందే వైఎస్ రాజశేఖర రెడ్డి. కాంగ్రెస్ వ్యక్తే. ఓకే. అది ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అతని యొక్క పొజిషన్ కాపాడుకోవాలి. హ్మ్. మామూలుగానే హైడ్రాలో దెబ్బతినేసాడు. హ్మ్. పేరు పోయింది. ఆ! ఇంకా చాలా చాలా ఇంత పోయేదే పేరు ఇంత పోయినట్టు చూపిస్తాడు కేటీఆర్ ఇప్పుడు. ఓకే. బికాజ్ యూ వాంటెడ్ టు కమ్ బ్యాక్. హ్మ్. సో, ఆళ్ళ మీద ఒకటి వెతికారనమాట ఇప్పుడు. ప్రతి ఒక్క లీడరు, ప్రతి ఒక్క సీఎం స్విస్ బ్యాంక్ గాని, వేరే బ్యాంకులకు గాని డబ్బు తరలిస్తారు. హ్మ్. ఇది మామూలది. హ్మ్. అవి బయటికి తీస్తే రేపొద్దున నీ మీద కూడా తీస్తారు. అంచేత ఆడు కొద్దిగా మాట్లాడుకొని ఊరుకుంటారనమాట. ఇప్పుడు ఎందుకు తీశారంటే వేరే గతి లేదు. టిట్ ఫర్ హ్మ్. టాట్. నువ్వు మహారాష్ట్ర ఎలక్షన్ కాంగ్రెస్‌కి రాహుల్ గాంధీకి ఆళ్ళకి డబ్బులు పంపిస్తున్నావు అని ఇతను పదే పదే జోరీగలాగా కొడతాడు. హ్మ్. కుమ్మరిపురుగులాగా ఎవరు మన కేటీఆర్. ఓకే. దానికి వేరే గతి లేక ఇది పెట్టారు. బికాజ్ దిస్ ఫెలో హాస్ హ్మ్. ఆల్రెడీ ట్రాన్స్‌ఫర్డో, హవాలాలో వాటెవర్ ఎలాగేడ్చారో హ్మ్. అది అందరిగా ఉంటదది. అది ఇప్పుడు బయటికి పట్టుకొస్తున్నాడు. పట్టుకొచ్చి మీరు సెంట్రల్ గవర్నమెంట్‌లో ఉన్న అథారిటీస్ ఉంటాయి కదా! సీబీఐ గాని, ఈడీ గాని వాళ్ళొచ్చి హ్మ్. రైడ్ చేసి అకౌంట్స్ తీయాలని చెప్పేసి ఇతను అంటున్నాడనమాట. హుహు. అర్థమైందా ఇప్పుడు మీకు? ఓకే. ఎవరు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తరపున అంటున్నాడు. హ్మ్. ఇప్పుడు ముందుకెళ్తే ఎగ్గు, వెనక్కెళ్తే నుయ్యి. బికాజ్ బీఆర్ఎస్ ఈస్ నన్ అదర్ దెన్ బీజేపీ. ఓకే. దాని తర్వాత మరి కవిత నోరు మూసేసింది. హ్మ్. షటప్ అన్నారన్నమాట ఆళ్ళు. హ్మ్. హ్మ్. ఓకే. ఐ విల్ షటప్ అందనమాట. అర్థమైందా ఇప్పుడు? సో, అయన్నీ ముందుగా ఉంటే బావుండేది. ఓకే. ఓకే. ఒక డోర్ అదేంటి డోర్ ఎన్నో విధాలు చీటంటారు ఆ విధంగాను. హ్మ్. హ్మ్. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఇష్టం వచ్చినట్టు డబ్బులు దోచేయడం. లూటింగ్. హ్మ్. దే వర్ లూటెడ్ నేను ఎక్కడో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. నేను చెప్పడానికి ఎందుకు భయపడలేదంటే హ్మ్. అందరూ అంతే. లూటింగు, అమ్మాయిలు, హీరోయిన్‌లు అని ఇతరం. ఒకటి కాదు అవన్నీ కవర్ చేయడానికి మళ్ళా ఆహ్, అతను చేయని ప్రయత్నం లేదు. ఈ టైంలో ఆళ్ళు కార్నర్ చేశారు పట్టుకున్నారు. సౌత్‌ని ఏడిపిస్తారాళ్ళు. హ్మ్. ఎవరు నార్త్ ఇండియాలో ఉన్న అమిత్ షా గాని, కాంగ్రెస్ గాని, బీజేపీ గాని వాళ్ళందరికీ సౌత్ అంటే లోకువ. ఓకే. అర్థమైందా? పాత్రలన్నీ వాళ్ళేనే, అపాత్రదానం వీళ్ళదనే. హ్మ్. అంచేత ఇది జరుగుతున్న తరుణంలో రేవంత్ రెడ్డి మంచి పాయింట్ పట్టుండు. మంచి పాయింట్ అంటే అందరికీ ఉంటాయి. హ్మ్. వెతికితే స్విస్ బ్యాంక్‌లో ఉన్న డబ్బంతా ఇక్కడ తెచ్చేస్తే మన దేశంలో ఉన్న 140,00,00,000 మంది కోటీశ్వరులయిపోతారు. హ్మ్. ఒక్కొక్కడు రూ. 1,00,00,000 ఇచ్చేయొచ్చు. ఓకే. మరి ఇస్తా అని చెప్పాడు మోడీ గారు ఇప్పటివరకు దికాణా లేదు.
అందులో సగం మంది గుజరాతీస్ ఉంటారు. ఎందుకు చేయట్లేదు? వీళ్ళు 6 ప్రామిస్ లాగా ఆయన ఎప్పటి నుంచో ప్రామిస్ చేశాడు. స్విస్ బ్యాంక్లో ఉన్న డబ్బంతా బయటికి తీసుకొస్తాను. ఇస్తే అప్పుడు ఆ గరీబులు ఉండరు అసలు ఇండియాలో. ఓకే. ఒక్కొక్కటి ₹1 ఇవ్వచ్చు. సో ఇవన్నీ ఇండియన్ పాలిటిక్స్లో ఇంతే. అది ఇండియాలో సిస్టమ్ అనేది తుప్పు పట్టిపోయింది. సిస్టమ్ ఈజ్ రస్టెడ్ అంటే తుప్పు పట్టిపోయింది. దాన్ని క్లీన్ చేయడం ఏ కెమికల్ వల్ల కాదు. మళ్ళా జనరేషన్ తర్వాత జనరేషన్ రావాలి, మారాలి. ఒక ప్రత్యామ్నాయమే లేదు మనకి. సెంట్రల్లోనూ లేదు, ఇక్కడ లేదు, స్టేట్లో అసలు లేదు, ఆంధ్రాలో అసలు లేదు. కాపాడ్డారేమో చిరంజీవిని, ఎవరో పవన్ కళ్యాణ్, అతను వచ్చి వీళ్ళు జైలు దగ్గర చేరతాడు. ఎవరో తెలుగుదేశంలో వీళ్ళు అందుకంటే ఏం లేదు. చంద్రబాబు నాయుడు చేరతాడు. వాళ్ళకి అతను అలా మేనేజ్ చేసుకుంటూ వెళ్తారు. ఏదో కంటి తోడు కోసం ఒక